హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ యాప్కాబ్ ఉంది కదా, అందులో మనకు 338 స్టాఫ్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దాదాపు 338 జాబ్స్కి అయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మీకు ఆ రిక్రూట్మెంట్కి సంబంధించిన పూర్తి వివరాలను అయితే అందిస్తాను. షెడ్యూల్ కు సంబంధించి, అలాగే సెలక్షన్ ప్రాసెస్ కు సంబంధించి, మరియు మీకు వచ్చే శాలరీ గురించి, మరియు ఏ సిలబస్ ఉంటుంది, మరియు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కు సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూస్తే మీకు వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి అన్నమాట. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ అంటాం కదా మనము, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి మనకు ఈ నెల 24వ తేదీన ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దీని హెడ్ ఆఫీస్ అనేది విజయవాడలో ఉందన్నమాట. ఇక్కడ రిక్రూట్మెంట్ నోటీస్ యాప్కాబ్ రిక్రూట్మెంట్ 2026 అని మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇన్వైట్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్, అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఇన్ వేరియస్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ లో వివిధ డిస్ట్రిక్ట్స్ లో కలిగిన డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి వచ్చిన ఈ రిక్రూట్మెంట్ అనమాట. ఇందులో మీకు ఏ డిస్ట్రిక్ట్ లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇప్పుడైతే చూద్దాము. ఒక్కో డిస్ట్రిక్ట్ కి సంబంధించిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం అయితే పడుతుంది. కాబట్టి మీకు కంబైన్డ్ గా ఏదైతే జనరల్ ప్రొసీజర్ ఉంటుందో అదంతా మీకు ఒకటేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడే మీకు అన్ని వివరాలు అయితే తెలుస్తాయి అనమాట. ఇప్పుడు డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అని మనకు స్టాఫ్ అసిస్టెంట్ కి సంబంధించి చిత్తూరు డిసిసిబి బ్యాంకులో అయితే 67 ఓపెన్ మార్కెట్ మరియు 8 పిఎస్సిఎస్ కోటాకి సంబంధించి 75 పోస్టులు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మరియు స్టాఫ్ అసిస్టెంట్ కడప డిసిసిబికి సంబంధించి 31 ఓపెన్ మార్కెట్ ప్లస్ 9 పిఎస్సిఎస్ కోటాకి సంబంధించి టోటల్ గా 40 పోస్టులు అయితే ఈ కడప డిసిసిబిలో అయితే ఉన్నాయి. మరియు నెల్లూరు డిసిసిబిలో 37 ఓపెన్ మార్కెట్ 11 పిఎస్సిఎస్ కోటాకి సంబంధించి టోటల్ గా 48 స్టాఫ్ అసిస్టెంట్ జాబ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మరియు ప్రకాశం డిసిసిబికి సంబంధించి 49 ఓపెన్ మార్కెట్ 11 పిఎస్సిఎస్ కోటాలో స్టాఫ్ అసిస్టెంట్ జాబ్స్ అయితే 60 అయితే ఉన్నాయన్నమాట. అలాగే ప్రకాశం డిసిసిబి దాంట్లో అసిస్టెంట్ మేనేజర్ కి సంబంధించి 20 పోస్టులు అయితే ఉన్నాయి. మరియు విశాఖపట్నం డిసిసిబికి సంబంధించి 35 ఓపెన్ మార్కెట్ మరియు 12 పిఎస్సిఎస్ కోటా అయితే స్టాఫ్ అసిస్టెంట్ కి సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్ గా 47. అలాగే స్టాఫ్ అసిస్టెంట్ కు సంబంధించి 25 పోస్టులు విజయనగరం డిసిసిబిలో అయితే ఉన్నాయి. టోటల్ గా మీకు 338 జాబ్స్ అయితే ఇందులో ఉన్నాయి. అంటే ఇందులో 295 స్టాఫ్ అసిస్టెంట్ మరియు 43 అసిస్టెంట్ మేనేజర్ కి సంబంధించిన జాబ్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. అలాగే డిస్ట్రిక్ట్స్ వైజ్ అఫీషియల్ వెబ్సైట్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. చిత్తూరు డిసిసిబికి సంబంధించి చిత్తూరు DCCB.bank.in అనే వెబ్సైట్లు అయితే చూసుకోవచ్చు మీరు. అలాగే కడప, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం సంబంధించి వెబ్సైట్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. మీరు వాటిని చూడొచ్చు. అలాగే నేను డిస్క్రిప్షన్ లో కూడా ఈ బ్యాంక్ వెబ్సైట్స్ కి సంబంధించి లిస్ట్ అయితే అక్కడ డిస్క్రిప్షన్ లో పెడతాను. మీరు వాటి మీద అయినా క్లిక్ చేసి మీరు వాటికి సంబంధించి వివరాలను అయితే నోటిఫికేషన్ కి సంబంధించి అలాగే అప్లికేషన్ సంబంధించి వివరాలను అయితే చూడొచ్చు. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని మీకు నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే షెడ్యూల్ ఉందో వాటికి సంబంధించి ఒకసారి డేట్స్ అయితే చూద్దాము. ఇక మనకు ఈ జాబ్స్ కి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకు ఈ నెల 24వ తేదీ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మోడ్ ఆఫ్ అప్లికేషన్ మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వేరే ఏ ఇతర మోడ్స్ అయితే మీకు యాక్సెప్ట్ చేయరు. అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ వచ్చి 24 జూలై 2026 అనమాట.
అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చి 7 ఆగస్టు 2026 ఆ రోజు వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేయొచ్చు. అలాగే ఫీ పేమెంట్ కూడా మీరు 7 ఆగస్టు 2026 వరకు అయితే చేసుకోవచ్చు. మరియు ఎగ్జామ్ డేట్ అనేది మనకు టెంటేటివ్ గా ఆగస్ట్ లేదా సెప్టెంబర్ మంత్స్ లో అయితే ఉండే అవకాశం ఉంది, 2026 అనమాట. అలాగే మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చి మీకు ఆన్లైన్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. మరియు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ రిటర్న్ టెస్ట్, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఫిట్నెస్, ఈ 3 స్టేజెస్ లో ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మరియు జాబ్ లొకేషన్ వచ్చి మీరు ఏ డిస్ట్రిక్ట్ కి అప్లై చేసుకుంటారో ఆ డిస్ట్రిక్ట్ లో మీకు ఆ జాబ్ అయితే ఉంటుంది. రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వడం జరిగింది. మరియు ఇందులో మీకు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు. ఇదైతే మీరు గమనించుకోవాలి. మరియు ఎగ్జామినేషన్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఆన్లైన్ అని అప్పుడే చెప్పాను, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని. అలాగే సెలక్షన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్ రిటర్న్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాగే మెడికల్ ఫిట్నెస్ అయితే ఈ స్టేజెస్ లో అయితే జరుగుతుంది. మరియు లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చి మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే ఉంటుందన్నమాట. మరియు జాబ్ లొకేషన్ గురించి కూడా అప్పుడే చెప్పాను. మరియు హౌ టు అప్లై అంటే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ త్రూ ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ DCCB వెబ్సైట్స్ యాజ్ మెన్షన్డ్ అబోవ్ అని ఈ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్స్ మీద మీరు క్లిక్ చేసి అక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంటుందన్నమాట. దాని మీద అయితే మీరు క్లిక్ చేసి మీరు ఆన్లైన్ లో ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. విజిట్ ద రెస్పెక్టివ్ అఫిషియల్ వెబ్సైట్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్ DCCB టు అప్లై ఆన్లైన్ అని ఇవ్వడం జరిగింది. ఫర్ మోర్ డీటెయిల్స్ అని మీకు ఇక్కడ వెబ్సైట్ ని అయితే ఇవ్వడం జరిగింది, www.apcap.org అని చెప్పేసి. అలాగే మనకు హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఉందన్నమాట. హెల్ప్ లైన్ సెంటర్ 0866242209 కి మార్నింగ్ 10:30 AM టు 5:30 PM అయితే మీరు వర్కింగ్ డేస్ లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ ఈ నంబర్ కి అయితే కాల్ చేయొచ్చు. ఇప్పుడు ఏదో ఒక డిస్ట్రిక్ట్ కి సంబంధించిన మీకు ఆ వెబ్సైట్, డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వెబ్సైట్ మరియు ఆ ఆన్లైన్ నోటిఫికేషన్ తో పాటు మీకు ఎలా అప్లై చేసుకోవాలన్న పూర్తి వివరాలను అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి యాప్కాబ్ నుంచి వచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. మీరు ఇక్కడ అయితే చూడొచ్చు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ అని ఉన్నాయి. అన్ని డిస్ట్రిక్ట్ కి సంబంధించి మీరు ఇక్కడ అప్లై లింక్ మీద అయితే మీరు క్లిక్ చేశారంటే మీరు డైరెక్ట్ గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా IBPS అయితే వీటిని అయితే కండక్ట్ చేస్తుంది కాబట్టి ఆ వెబ్సైట్ లోకి అయితే మీరు వెళ్తారు. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని ఉంటుంది. ఇక్కడ డేట్స్ అవి ఇవి చూడొచ్చు అనమాట. ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేసి ఇక్కడ ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్ అయితే అవసరం అవుతాయి అనమాట. మరియు వేరే డీటెయిల్స్ ఏవైతే మీకు అక్కడ ఆన్లైన్ లో అడుగుతుందో ఆ డీటెయిల్స్ అయితే అడిగి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఇందులో మనకు కడప డిస్ట్రిక్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా సేమ్ ఎలిజిబిలిటీ, సేమ్ అంతా ప్రాసెస్ అంతా ఒకటే ఉంటుంది, కానీ డిస్ట్రిక్ట్ మాత్రమే సపరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్ అనేది ఒకసారి చూద్దాము. ఇది మనకు కడప డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ కడప నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించి లింక్ కూడా ఇక్కడైతే ఉంది, కడప DCCB.bank.in అనే ఆ వెబ్సైట్. మరియు ఇక్కడ ఈమెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ద కడప డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ అని ఇవ్వడం జరిగింది అనమాట. ఓపెనింగ్ డేట్ 24/7/2026 నుంచి మీరు 7/8/2026 వరకు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. మీకు ఇక్కడ వాటికి సంబంధించి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ అని ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో ఉండే అవకాశం ఉంది. అలాగే వేకెన్సీస్ బ్రేకప్ ఆఫ్
వేకెన్సీస్ అని అసిస్టెంట్ మేనేజర్ కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్నది ఇక్కడైతే చూడొచ్చు. ఓసీకి 11, ఇలా వేరే డిఫరెంట్ కేటగిరీస్ కి డిఫరెంట్ నంబర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. టోటల్ గా 23 మనకు ఏదైతే అసిస్టెంట్ మేనేజర్ కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కేటగిరీస్ కి సంబంధించి అబ్రివేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళకి కానివ్వండి, వాళ్ళకు సపరేట్ గా 10% రిజర్వేషన్ అనేది ఉండడం జరుగుతుంది. మరియు పే స్కేల్ వచ్చి మీకు చూడొచ్చు, ఇక్కడ శాలరీ ఎంత ఇస్తారు అన్నది మీకు చూడొచ్చు అనమాట. 40,480 రూపాయల పే స్కేల్ నుంచి మీకు స్టార్ట్ అవడం జరుగుతుంది. దాదాపు 80,560 వరకు మీకు. అలాగే 7 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ అయితే కూడా ఉంటాయి అట్ ద రేట్ ఆఫ్ 2680 అనమాట. ఫ్రీక్వెన్సీ ఫర్ ద ఎవ్రీ 2 years ఆఫ్టర్ రీచింగ్ మాక్సిమం ఆఫ్ ద స్కేల్. ఏదైతే ఈ 80,560 పొందుతారో దాని తర్వాత మీకు ఎవ్రీ 2 years కి 7 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ అయితే ఉంటాయి. అలాగే మీకు అట్ ప్రెసెంట్ ద టోటల్ స్టార్టింగ్ ఎమోలియన్స్ ఆర్ అరౌండ్ 62,571,000 per month ఇంక్లూడింగ్ డిఏ హెచ్ఆర్ఏ అట్ ద కరెంట్ రేట్స్ అని మీకు స్టార్టింగ్ లోనే 62,571 రూపాయల శాలరీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే అదర్ అలవెన్సెస్ కూడా అయితే మరియు పర్క్విజైజ్ అడ్మిషబుల్ యాజ్ పర్ రూల్స్ ఆఫ్ ద బ్యాంక్స్ అని మీకు వీటికి సంబంధించి అంత శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి మీరు లోకల్ క్యాండిడేట్స్ అయితే అయి ఉండాలన్నమాట. విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ లో మీరు చదివి ఉంటే మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. నాట్ లెస్ దాన్ 4 years అయితే మీరు అక్కడ ఏ డిస్ట్రిక్ట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ లో మీరు మీ అకాడమిక్ ఇయర్స్ అయితే కంప్లీట్ చేసి ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఒకవేళ మీరు అందులో కాకుండా వేరే డిస్ట్రిక్ట్స్ లలో చదివి ఉంటే మీరు లోకల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందులో మినిమం పీరియడ్ ఆఫ్ 7 years కు సంబంధించి లోకల్ ఏరియా సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మరియు ఇక్కడ మీకు ఏజ్ వచ్చి మినిమం 20 years అయితే ఉండాలి, మాక్సిమం 30 years అనమాట. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అందులో 5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి 3 years అనమాట. బీసీ కేటగిరీస్ కి మరియు ఇతర ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ ఉన్న వాళ్ళకి ఎంతెంత ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడైతే మీరు చూడొచ్చు. మరియు యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఈ మనకు రిజర్వేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి సంబంధించి డెఫినేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ కు సంబంధించి 10% రిజర్వేషన్ అయితే ఉంటుంది కాబట్టి, అలాగే హ్యాండిక్యాప్డ్ కి సంబంధించి ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మనకు ఏ కేటగిరీ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ డిజేబుల్డ్ అయితే ఉండాలి, మరియు స్క్రైబ్ ఎవరికైతే ఇవ్వడం జరుగుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అయితే మీరు అక్కడ చూడొచ్చు అనమాట. అలాగే విజువల్లీ ఇంపేర్డ్ క్యాండిడేట్స్ కి సంబంధించి వాళ్ళు రిజర్వేషన్ అయితే పొందడానికి ఎంత పర్సెంటేజ్ ఉండాలన్న డీటెయిల్స్ కూడా మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి మీరు ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ అయితే పొంది ఉండాలి, డిగ్రీ చదివి ఉంటే చాలు అనమాట. అలాగే హైయర్ సెకండరీ క్లాస్ లో కామర్స్ చదివి ఉన్నా కూడా మీరైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ లో కామర్స్ చదివిన వాళ్ళు, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటే పీజీ చదివిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. వేరే ఏ ఇతర క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు. మరియు నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఈజ్ ఎసెన్షియల్ అని తెలుగు అయితే మనకు వచ్చి ఉండాలి, మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి అయితే తెలిసి ఉండాలన్నమాట. అలాగే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఈజ్ ఎసెన్షియల్ అని ఇవ్వడం జరిగింది. అంటే మీకు కంప్యూటర్ కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలి. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చి మనకు నేను ఏదైతే ముందే స్టార్టింగ్ లో చెప్పాను, మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అలాగే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ వెరిఫికేషన్ అయితే ఉంటుందని స్టార్టింగ్ లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంగ్లీష్ లో మీకు ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్ 200 marks కి అయితే ఉంటుంది అనమాట. అలాగే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది, ఒక
రాంగ్ ఆన్సర్ కి 0.25 మార్క్స్ అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సిలబస్ కు సంబంధించి మీరు చూడొచ్చు. రీజనింగ్ కి 40 క్వశ్చన్లు 50 మార్కులు ఉంటాయి. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మరియు డేటా ఇంటర్ప్రిటేషన్ కు సంబంధించి 40 క్వశ్చన్లు 50 మార్కులు అయితే ఉంటాయి. మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 40 క్వశ్చన్లు 40 మార్కులు ఉంటాయి. అలాగే ఫైనాన్షియల్ అవేర్నెస్ కు సంబంధించి 40 క్వశ్చన్లు 40 మార్కులు ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్ కు సంబంధించి 40 క్వశ్చన్లు 20 మార్కులు అయితే ఉంటాయి. 15 మినిట్స్ అయితే మనకు ఎవ్రీ సెక్షన్ కి దేర్ ఇస్ టైం లిమిట్ అనమాట. 120 మినిట్స్ లో మీరు 200 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అని 0.25 మార్క్స్ అయితే మీకు కట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ప్రాసెస్ ఆఫ్ ఫర్ అరైవింగ్ అట్ స్కోర్స్ అని మీకు ఈ మార్క్స్ ని ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు మరియు ఎన్ని రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు అన్నదాన్ని బేస్ చేసుకుని మీకు ఇక్కడ ఈ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కట్ ఆఫ్ స్కోర్స్ అనేటివి మనకు ఆన్ స్కోర్స్ ఇన్ ఇండివిజువల్ టెస్ట్ అలాగే ఆన్ టోటల్ స్కోర్ అనే 2 టైప్స్ ఆఫ్ కట్ ఆఫ్ స్కోర్స్ అయితే మనకు తర్వాత ఇవ్వడం జరుగుతుంది అనమాట. డిఫికల్టీని బేస్ చేసుకొని మరియు క్వాలిఫైయింగ్ ఇన్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనే మీకు పాసింగ్ మార్క్స్ అనేటి తర్వాత బ్యాంక్ అయితే డిసైడ్ చేస్తుంది. ఇప్పటికైతే మనకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇవ్వలేదు. ఆన్లైన్ టెస్ట్ సెంటర్ వచ్చి విత్ ఇన్ ద రెస్పెక్టివ్ ఈస్ట్ వైల్ డిస్ట్రిక్ట్ ఓన్లీ, అంటే మనకు ఆ లోకల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న టెస్ట్ సెంటర్స్ ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆన్లైన్ టెస్ట్ అనేది మీకు తర్వాత అడ్మిట్ కార్డ్ అయితే మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే ఆప్షన్స్ అయితే ఇస్తారో అక్కడే మీకు ఆ సెంటర్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు ఏదైతే సెంటర్ ని చేంజ్ చేసుకోవడానికి కానివ్వండి లేకుంటే మార్చుకోవడానికి కానివ్వండి ఎటువంటి అవకాశం అయితే ఉండదు. ఏదైతే మీకు వచ్చిన సెంటర్ లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మరియు అపాయింట్మెంట్ అని ఏదైతే 2 లక్షల రూపాయలు మీరు కాంట్రాక్ట్ బాండ్ అనేది ఇవ్వవలసి ఉంటుంది అనమాట. ఏదైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 2 ఇయర్స్ మినిమం 2 ఇయర్స్ మీరు వర్క్ చేస్తారన్నట్టు ఆ బాండ్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. అలాగే క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ ఫ్రమ్ 24/7/2026 టు 7/8/2026 అనే ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఫోటోగ్రాఫ్స్ కు సంబంధించి ఎలా అప్లోడ్ చేయాలి అన్న డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. అదైతే ఇక్కడ చూడొచ్చు మీరు. ఆ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ మీరు రాసి వాటిని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మరియు సిగ్నేచర్ ను కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది. మరియు మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇందులో ఇది నాన్ రీఫండబుల్ అనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 590 రూపాయలు ఇంక్లూడింగ్ జిఎస్టీ అయితే పే చేయాలి. మరియు ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 826 రూపాయలు అయితే మీరు ఈ ఫీజును అయితే పే చేయాల్సి ఉంటుంది ఇంక్లూడింగ్ జిఎస్టీ అనమాట. డీటెయిల్డ్ గైడ్ లైన్స్ మరియు ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కడప dccb.bank.in లో అయితే క్లిక్ చేసి అప్లై ఆన్లైన్ మీద అయితే క్లిక్ చేశారంటే మీకు ఐబిపిఎస్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మీ మొబైల్ నంబర్ మెయిల్ ఐడిని అయితే ఇచ్చి తర్వాత అడిగిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఓటీపీస్ అయితే వచ్చి మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. తర్వాత ప్రొసీడ్ టు ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది. ఆ అప్లికేషన్ మీద మీరు క్లిక్ చేసి తర్వాత అన్ని డీటెయిల్స్ అయితే మీరు ఇచ్చి తర్వాత ఫీ పేమెంట్ అయితే చేస్తేనే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుందన్నమాట. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్ లో అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ అయితే చేస్తారు. దేర్ విల్ బి నో ఆఫ్లైన్ అప్లికేషన్ అనమాట. అలాగే ఇతర డీటెయిల్స్ సంబంధించి వివరాలను అయితే మీరు చూడొచ్చు. ఫోటోను అయితే ఏ విధంగా క్యాప్చర్ చేయాలి అన్నదైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఎగ్జామ్ లో కూడా మీకు లైవ్ ఫోటోను అయితే అడుగుతున్నారనమాట. ఇక్కడ కూడా లైవ్ ఫోటో అయితే తీసుకోవాల్సిందిగా చూపెట్టడం జరిగింది. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు మీకు ఒక క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. దాన్ని స్కాన్ చేసి మీ మొబైల్లో కూడా ఆ ఫోటోను అయితే అప్లోడ్ చేయొచ్చు. లేదు వెబ్ క్యామ్ ఉంటే కన్నా వెబ్ క్యామ్ ను కూడా బేస్ చేసుకుని మీరు మీ ఫోటోను అయితే అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ ఫోటో మరియు సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఎంత సైజుల్లో ఉండాలి అన్నదైతే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరియు డాక్యుమెంట్స్ కూడా ఏ సైజులో అప్లోడ్ చేయాలన్న పూర్తి వివరాలను అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు అనమాట. ఇది దీనికి సంబంధించిన
పూర్తి వివరాలు అనమాట. వెరిఫికేషన్ ఆఫ్ క్రెడెన్షియల్స్ అని, తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి. అలాగే మీరు అడ్మిట్ కార్డ్ తీసుకున్న తర్వాత ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒరిజినల్ ఐడి కార్డ్ అయితే చూపించాలి అని అక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ బ్యాంకు అన్ని రైట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ జాబ్స్ ని పొడిగించడానికి కానివ్వండి, లేకుంటే క్యాన్సిల్ చేయడానికి కానివ్వండి, మరియు ఎక్కువ కానివ్వండి తక్కువ కానివ్వండి చేయడానికి కూడా ఇక్కడ మనకు అన్ని వివరాలను అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట బ్యాంకుకి సంబంధించి. కాబట్టి మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళైతే ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకునే రెస్పెక్టివ్ వాటిలలో మీరు ఈ జాబ్స్ అయితే పొందుతారని ఆశిస్తున్నాను. ఇది ఈ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి వచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకైతే రీప్లై అయితే ఇస్తాను. మరియు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే డిగ్రీ చదివి ఉండి ఇలాంటి బ్యాంక్ జాబ్స్ కోసం అయితే వెయిట్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.